చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామచంద్రుడు ఆవిర్భవించాడు. అది రాముడి యొక్క పుట్టినరోజు జయంతి. దీనిని ఒక వ్రతంగా చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఉత్తర దేశంలో అంతా కూడా ఈ సమయాన్ని రామ జన్మదినంగా భావించి కృష్ణ జయంతి ఎలా జరుపుకుంటారో రామ జయంతి కూడా అలా జరుపుకుంటారు. దీనికోసం ముందు రోజే, అంటే రేపు శ్రీరామనవమి అంటే ముందు రోజే ఎవరికి వాళ్ళు దశరథుడు కౌసల్యలాగా భావన చేసుకుని దానికోసమని చెప్పి ఉపవాస దీక్ష వహించి నవమి నాడు రాముడు ఆవిర్భవించాడు అనేటటువంటి సమయానికి చంద్రుడికి అర్ఘ్యాలు ఇచ్చి, ఎందుకంటే సాధారణంగా బిడ్డ పుట్టాడు అనగానే తండ్రి ఆ వార్త వినంగానే చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది ఉంటుంది. అర్ఘ్యం ఇచ్చి ఆ పైన అన్ని రకాలైనటువంటి బిడ్డ పుట్టినప్పుడు చేసే వేడుకలన్నీ చేసుకుని పిండి వంటలతో భోజనం చేసే పద్ధతి ఉత్తర దేశంలో శ్రీరామనవమి వ్రతం ఆచరించే వాళ్ళు చేస్తారు. మనకి ఆ పద్ధతి పెద్దగా లేదు గనక మనం మామూలుగానే రాముడిని పూజించుకుంటాం. శ్రీరామనవమి అనగానే మనకి మరొక విషయం గుర్తొస్తుంది, సీతారామ కళ్యాణం చెయ్యాలని. పూజంతా ఉదయం చేసిన కళ్యాణం మాత్రం మధ్యాహ్నమే చేయడం అన్నది సంప్రదాయంగా వస్తుంది. పూజ మాత్రం యథాప్రకారంగా ఉదయమే చెయ్యాలండి. పాటించే విధానాలు ఇవే ఉన్నాయి. ఏవి అంటే ముందు రోజు ఉపవాసం ఉండడం, ఆనాడు రాముణ్ణి అర్చించటం, పుట్టాడు అనంగానే ఆ చంద్రుడికి అర్ఘ్యాలు ఇవ్వడం, ఆ పైన యథాప్రకారంగా పూజ చేయడం. ఇది శ్రీరామనవమి పూజా విధానం ఉత్తర దేశీయులు చేసేది. మనం మామూలుగా పొద్దునే లేచి చక్కగా రాముడిని అర్చించుకుని యథాప్రకారంగా ప్రతిరోజు ఏ విధంగా పూజ చేసుకుంటామో అదే విధంగా చేసుకుని మధ్యాహ్నం కళ్యాణం చేయడం అన్నది తెలుగు వాళ్ళందరికీ అలవాటైనటువంటి పద్ధతి. అదే అనుసరిద్దాం. పెద్దలు ఆచరించింది పాటించటమే మనకి శ్రేయస్కరం గనక మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి.